అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ అరియర్స్ ఎన్ని నెలలు రావాలి, ఎంత శాతం రావాలి అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉద్యోగులు మరియు పెన్షనర్లు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా ఏపీ ఉద్యోగులకి మొత్తం 185 నెలల డిఏ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కరోనా సాకుతో మనకి 54 నెలల అరియర్స్ని మనకి జనవరి 2020 నుంచి జూలై 2020 అలాగే జనవరి 2021 ఆ 3 డిఏలకు సంబంధించి మనకి ఈ కరోనా పేరుతో తీసివేయడం జరిగింది. ఆ అరియర్స్ వివరాలు ఒకసారి గమనించినట్లయితే జూలై 2018 డిఏకి సంబంధించి 30 నెలలు అంటే జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు దాదాపుగా 30 నెలల అరియర్స్కి అయితే మనం బిల్ చెల్లించడం జరిగింది, బిల్ పెట్టడం జరిగింది. అలాగే ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది, ఇంతవరకు అయితే జమ కాలేదు. అలాగే జనవరి 2019 డిఏకి సంబంధించి 31 నెలలు అంటే 2019 జనవరి నుంచి 2021 జూలై వరకు దీనికి కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ మనం చెల్లించడం జరిగింది, మనకైతే ఇంకా జమ కాలేదు, బిల్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే జూలై 2019 డిఏకి సంబంధించి 30 నెలలు, ఇది 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ వరకు దీనికి సంబంధించి అరియర్స్ కూడా మనకి ఇంకా రాలేదు. అలాగే జనవరి 2020 డిఏ 24 నెలలకు సంబంధించి మనకి 2020 జనవరి నుంచి 21 డిసెంబర్ వరకు మనకి అరియర్స్ రావాల్సి ఉంది. అలాగే జూలై 2020కి సంబంధించి డిఏ 18 నెలల అరియర్స్ జూలై 2020 నుంచి 21 డిసెంబర్ వరకు రావాల్సి ఉంది. అలాగే జనవరి 2021 డిఏ 12 నెలలు మనకంటే జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు రావాల్సి ఉంది. అలాగే జూలై 2021 సంబంధించినటువంటి డిఏ 6 నెలలు అంటే జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు ఇది కూడా పెండింగ్లో ఉంది. అలాగే జనవరి 2022 సంబంధించినటువంటి డిఏ 18 నెలలు అంటే జనవరి 2022 నుంచి జూలై 2023 వరకు. అలాగే జూలై 2022 సంబంధించినటువంటి డిఏ 16 నెలలు పెండింగ్లో ఉంది, అది జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు. దాదాపుగా మనకి 185 నెలల డిఏ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవి చూసినట్లయితే సగటున ఒక ఉద్యోగికి సగటుగా ఒక 2 లక్షల నుంచి 4 లక్షల వరకు, అంటే తక్కువ బేసిక్ ఉండేవారికి దాదాపుగా 2 లక్షలు, అలాగే ఎక్కువ బేసిక్ ఉండేవారికి 4 లక్షలు యావరేజ్గా ఇవ్వాల్సి ఉంది. ఇవి ఎప్పుడు ఇస్తారని మాత్రం జీవోలు అయితే విడుదల చేశారు, కానీ చాలా వరకు వాటికి ఎటువంటి చెల్లింపులు అయితే జరగలేదు.